ఇదైతే రాఖీ ఫెస్టివల్లో ఇంకో వ్లాగ్ అనమాట. ఇప్పుడు మా చెల్లె వాళ్ళైతే రాఖీ కట్టేసారు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళకి రాఖీ కడతా అంటే నేను, మా డాడీ, మా మమ్మీ కార్లో వెళ్తున్నాం. నాకైతే ఫుల్ అలసిపోయి నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇంతసేపు వీడియోస్, వ్లాగ్స్, రాఖీ కట్టడం అవన్నీ టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడైతే మేము గండిమైసమ్మ వరకు అయితే వచ్చినాం. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు కార్ కూడా కట్టట్లేదు, అంత ట్రాఫిక్ ఉంది. ఎందుకో సిగ్నల్ కూడా దాటలేదు ఇంకా. ఇప్పుడైతే సిగ్నల్ దాటేసినాం, కొంచెం ముందుకైతే వచ్చేసినాం. మేము కొంచెం విలేజ్లోకి రాగానే పిల్లలు కార్ ఆపి మరి గణేష్ని అడుగుతారు. ఈ పిల్లలు అయితే వచ్చిపోయే బండ్లన్నీ ఆపి గణేష్ చంద అయితే అడుగుతారు అందరినీ. దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా 10 minutesలో వెళ్ళిపోతాం. నాకైతే ఫుల్ నిద్రతోటి కళ్ళు అయితే మండుతున్నాయి, చాలా నిద్ర లేదు నైట్ కూడా. ఇక్కడైతే రైట్ తీసుకోవాలి. ఇక రైట్ తీసుకున్నాక ఒక 5 minutes జర్నీలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే దారిలో అయితే ఇట్లా లొకేషన్ చాలా అయితే బాగుంటుంది. మొత్తం గ్రీనరీ తోటి, చెట్లు, పొలాలు అంతా. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాక వెళ్ళిపోతాం కొంచెం ముందుకు వెళ్తే. ఇక్కడైతే రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకున్నాక 1 minute అయితే వెళ్ళిపోతాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. పొద్దున్న నుంచి అయితే మా పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే. వాళ్ళు కొంచెం ఎర్లీగానే వచ్చేసారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే మా పిన్ని కాల్ చేస్తుంది. హలో హలో అక్క, ఒక్క నిమిషం. ఇది టర్నింగ్ తీసుకున్నాం. సాయంత్రం అయిపోయి ఇంకా వస్తలేదు. వచ్చినాము, టర్నింగ్ తీసుకున్నాం. ఇక్కడ 1 minute ఉంటాం చూడు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా మామ కార్ బయట పార్క్ చేసిండు. కొంచెం ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు. బాగున్నా. నమస్తే బాబు. నిన్న మమ్మీ చీరనే కట్టుకుంది. తిన్నావా? తిన్నావా? బాగున్నా అత్త. ఇట్లా డిసైడ్ అయింది ఇల్లు. ఇప్పుడైతే మా మమ్మీ, మా పిన్ని, మా మామకైతే రాఖీ కట్టేసారు. రాఖీ కట్టినాక అందరం ఫొటోస్ దిగినాం. తినేసి మళ్ళీ కొంచెంసేపు అయినాక కూర్చున్నాం అందరం. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరు బయట కూర్చొని చైల్డ్హుడ్ మెమోరీస్ అన్ని మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు పెళ్ళప్పుడు ఫోన్ మాట్లాడుకుంటా ఫోటో దిగిండు మా దగ్గర. ల్యాండ్ ఫోన్ ఉండే కదా, ఇట్లా అందులో మంచిగా పడ్డాడు. ఇట్లా ఫంక్షన్ జ్వరం వచ్చినా ఫోన్ చేసి ఉండే ఫంక్షన్ పోతే
వీళ్ళ చూడాలంటుండే ఏడుస్తుండు, తమ్ముడికి బాగా జ్వరం వచ్చిందని అమ్మ అన్నది. అంటే ఇలా ఆడికి బావని తోలుకొని వచ్చేసిన నేను ఇక సాయంత్రం రాగానే చూసుకుంటే ఏడుస్తున్నాడు ఇక బాగా. ఏమైంది అంటే ఏం చెప్తున్నాడు కానీ కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి, మమ్మల్ని చూసుకుంటే ఏడుస్తుండు. ఏడువకు మేము వచ్చినాం కదా అంటే కూడా పుట్టలేడు అసలు. కూడా ఎప్పుడన్నా అప్పుడు ఆపరేషన్ అయితే ఏడిస్తే అంటే కదా నువ్వు చిన్నక రాలేదని కూడా ఏడుస్తున్నావా ఏమైంది అప్పుడు నేను రాలేదు కదా ఆపరేషన్ అయినప్పుడు అనుకున్నా నేను. నువ్వు అట్లా చెప్పగా నాకేడు వచ్చింది అయ్యో మరి బాగానే ఆపరేషన్ మధ్యలో ఒకసారి జ్వరం వచ్చినప్పుడు నాకు 20 నొప్పులు అయితే అమలు కోరుకోలేదు. అప్పుడు నువ్వు పెళ్లి అయినప్పుడు నువ్వు నేను సొంత ముగ్గురంగా శివనం పోయి మళ్ళీ వారం రోజులు దొరుకుని వస్తున్నావు. నాకు ఏడు ఉంటే నాయనమ్మ కళ్ళలోకి వస్తుందని రమ్మంటుంది పిలుస్తాను ఏడిస్తే ఉండబుద్ధి అయితే అంటే నువ్వు దొరకలేదా? సరే అని చెప్పని మళ్ళీ అమ్మమ్మ ఇంటికి తోలేదే తోలిస్తే మళ్ళీ ఆడ వారం రోజులు మళ్ళీ వచ్చినాం ఒకసారి మధ్యలో. నాకు రెండు బుద్ధి అయితే లేదు, నాకు కళ్ళ కోసం దొరకలేదా? నాయనమ్మ కళ్ళలో వస్తుంది, నాకు ఇరుండ బుద్ధి అయితే లేదు అనేసి ఏడిస్తే పోయి అమ్మమ్మని ఇక్కడ ఉండొద్దాం పంట అనేసి ఒక వారం రోజులు ఉండొచ్చినాం. మీరు ఏం ఆట ఆడుకుంటుండే చిన్నప్పుడు అందరు కలిసి? ఆటకే మా గోటిలాట చిర్రగోనే అది అది కట్టె చెక్కి పచ్చి భూమిలో గుర్తుకుంది. అది కింద పడితే ఆ నుంచి ఏడ మొదలు పెట్టినాము ఆడదాకా చిరగోనే కావాలి. రౌండ్ గీసి అలా కొడతా, రౌండ్ అట్లా కొట్టాలి. ఎవరు కొడితే లీడ పడితే వాళ్ళు దొంగ కాదు, ఎవరు అయితే పడిపోతే వాళ్ళు దొంగ. ఆడికని వాళ్ళు కొట్టుకుంటూ ఎంత దూరం కొట్టుకుంటూ పోతే ఆడ పడిపోతే మళ్ళీ ఆడికి కొట్టుకుంటూ రావాలి, ఆడికి కొట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఆడతామనుకో మళ్ళీ ఆడితే మళ్ళీ కొట్టుకోవాలి. చిరవనే పొద్దున్నేసి చిల్లర చిన్నగాడు ఈయన చిన్న చెట్టు ఉంటుండే, ఈయన గోటిలాట శిరగోని ఎక్కువ గోటీలు శిరగోని గోటీలు శిరగోని. ఆ బొంగరాలు రాకు అంత గానీ ఎక్కువ గోటీలు శిరగోని. అప్పుడు హనుమాన గుడి ఇట్లా ఓపెన్ ఉంటుండే కదా, ఆ గుడి మీద పోయి ఆడుతుంటుంది. ఇక ఆ గుడి మీద ఇంకా జాకుంటుండే, ఇక్కడ సైడ్ జాకుంటుండే, ఆడ దొరకట్టు ఆడుతుంటుంది బాగా. అప్పుడు వేరే ఉండే పాత హనుమాన గుడి ఉన్నప్పుడు. ఎందుకో అక్క బాగా తీసిపోయినాక నాటైనా కలవన వచ్చి గిడ కూర్చొని నేను చేసుకొని ఏడిస్తే మన నాయనమ్మ వచ్చి మస్తు బతిలాడింది. చేసుకో బిడ్డ మంచి సంబంధం మనకు తెలుసు, మంచి పిల్లాడు చేసుకొని మస్తు బతిగా నేను చేసుకునే ఇస్తే ఉంటాను పని చేస్తాను పెద్ద నేను చేసుకునే అని చెప్పాలి. మస్తు ఏడిచింది ఇక బతిలాడి చేసేది. ఇక వయసులో వేరే కదా. కూరగాయలు తాతనే వండిండు, బజ్జీల బండి పెడుతుంది, అన్నిట్లలో రకరకాలు చేసిండు తెలుసా. ఎవరు కూడా చేయలేరు అట్లా, అన్ని రకాలు చేస్తుండే. కొంచెం ఎన్ని రకాలు చేసిండు తెలుసా. పూర్తిగా ఆయన ఇట్లా అని తెలుసుకున్నంత వరకు లేదు. 25 రకాల గుర్తుకున్నా 4 తీట చేస్తుండే. మామూలుగా లైట్ లైట్ గా తెలుసు. అన్ని రకాలు బతికాడికి వెళ్ళి కట్మిర్చి తెల్ల అరుణన్న గురించి చెప్తున్నా. చిన్న ఉన్నప్పుడు నేను చేపలు తిన్నా, మా మమ్మీ చేపలు తినిపించిందంట. అట్లయితే అరుణన్న నన్ను ఎత్తుకున్నప్పుడు చేపల స్మెల్ వచ్చింది, నన్ను కింద ఎత్తేసిండు. ఎందుకంటే అరుణన్నకి చేపలు వచ్చాయి పడేవి, అరుణన్నకి నన్ను కింద ఎత్తేసిండు చిన్న ఉన్నప్పుడు. అజయన్న మంచిగా తీసుకుంటాడు, ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు, అన్ని వేస్తాడు. విక్కీ ఏమో మేము ఎంత కొట్టుకుంటామో అంతే మంచిగా కలిసి ఉంటాం. మళ్ళీ చెప్పే వైష్ ఎవరి గురించి చెప్తున్నావు? ఇద్దరు గురించి కాదు, ఫస్ట్ ఒకరి గురించి చెప్పు. నేను ఇద్దరు గురించి చెప్పు. అజయ్ అన్న అరుణన్న అంటే మాకు ఇష్టం అన్నలు, ఎందుకంటే వాళ్ళు ఏ ఫంక్షన్కి అయినా మేము వాళ్ళ గురించే పోతాం కాబట్టి మంచిగా ఉంటారు మాతోని. మాకు అందుకే అన్న వాళ్ళంటే చాలా ఇష్టం. విక్కీ తమ్ముడు అవుతాడు, వాడు కూడా చాలా బాగుంటాడు. కాకపోతే మేము కలిసినప్పుడు రాడు. నాకేం గుర్తులేదు. చెప్పు గుర్తు తెచ్చిపోద్దా? చెప్పు. ఏం చెప్పాలి, నాకేం గుర్తొస్తలేదు. చెప్పు.
చెప్పు, నువ్వు చెప్పకపోతే వీడియో పెడతానే. ముక్కులో పెట్టి తీసిన ఇట్లా ముక్కులో పెట్టి తీసిన అది పెడతా, అదే పెడతా. మరి చెప్పారు చెప్పు చెప్పు చిన్నప్పుడు చేపలు పెట్టే చెప్పు. మేము ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అన్న వాళ్ళు వస్తామంటేనే వస్తుండే, అందరం అనుకొని వస్తుండే. ఇంకా మేము వచ్చినప్పుడల్లా బయటికి మంచిగా అన్న వాళ్ళు తీసుకొని పోతుండే, ఆడికి ఈడికి ఊకే చెరువు దగ్గరకు పోతుండే, అటు ఇటు తిరుగుతాం మంచిగా. అంటే విక్కీ అని గురించి చెప్పు. విక్కీ ఆడు తమ్ముడు అవుతాడు, వాడు కూడా మా వెంబడే ఉంటాడు, మంచిగా ఉంటాడు. మేము ఏడిపోతే వాడు కూడా ఆడికే వస్తాడు. గుర్తొచ్చింది. విక్కీ, హారిక, దీక్షిత వాళ్ళు కూడా మాకు అడుగుతారు. మేము వస్తున్నామంటే వాళ్ళు కూడా వస్తారు. అన్న వాళ్ళు వస్తే మేము వస్తాం, మేము వస్తే వాళ్ళు వస్తారు. అట్లా అందరం అనుకొని వస్తాం. విక్యానికి అయితే క్రికెట్ అంటే ఫుల్ ఇష్టం. ఎప్పుడు చూసినా క్రికెట్ పిచ్చేయడానికి మాతో వస్తాడు, కానీ ఎక్కువసేపు ఉండడు. పోదాం పోదాం అంటాడు. అందరం మాట్లాడుకున్నాక ఇట్లా బయటకు వచ్చినాం. మా డాడీ బాబాయ్ వాళ్ళందరూ బయట కూర్చోరు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే ఇట్లా చెరువు ఉంటుంది మొత్తం. అది రైనీ సీజన్లో మొత్తం ఇంటి వరకు వచ్చేస్తాయి వాటర్. చిన్నప్పుడు అయితే మా మమ్మీ చెరువులో కొద్ది హౌస్ చుట్టూ తిప్పి తిప్పి మరీ కొట్టింది, అసలు పోనీయకపోతున్న చెరువులకి. కానీ నేను మా అన్న అయితే ఫుల్ చేపలు పట్టాలని చెప్పి చెరువులో కోపత అవుతుండే ఊకే. మా మమ్మీ ఏమో వచ్చి మా ఇంకలా కొడుతుండే ఇక్కడికి వచ్చినప్పుడల్లా హాలిడేస్లో. ఇప్పుడైతే మేము మా విన్ని మామ వాళ్ళ ఇంటికి పోతున్నాం అనమాట. చూసేయండి, చెప్పులు అయితే వేసుకుంటున్నాం. అరుణ నన్ను మా కారే ఓకే. సో ఇప్పుడైతే పోదాం పదండి. ఇప్పుడైతే బయట అనమాట. అయ్యా నిజంగానే సిమెంట్ వేస్తారు, పన్నుకి వేస్తారు. ఏడుస్తావు నువ్వు, నీ పని స్వీట్లు అంటే అన్నం తినకని చెప్పిన హాయ్ అప్పు. రోజు ఇట్లానే వామస్ ఆడ పెట్టుకోవాలి మంచి. సరిపో వేసుకో, డోర్ వేసుకో. మీరు దిగండి. కుట్ట అడిపోమా బాయ్ అత్త. నిహాల్ గాడు ఇప్పుడైతే మేము అందరం కలిసి ఇంకొక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. వాళ్ళు పటాన్ చీరలు అయితే ఉంటారు. బాయ్ 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 బాయ్. ఏడవుతున్నా వెళ్ళమంటాడు. దా ఇట్రా. బాగున్నాం బాగున్నాం. బాగురా అమ్మ. హాయ్ అప్పు. హాయ్ అని చెప్పి హాయ్ హాయ్ అను. అంటే చెప్పాలా నీకు? బాగున్నామా. బాగురా అందులో బాగున్నావా? హాయ్ అప్పక్క. ఆమె పాప హాయ్ అప్పు. వస్తాం మళ్ళా. ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. అవునా, అప్పుడు ఎట్లా వచ్చినుండే మొత్తం ఎట్లుండే.
బాగుంది అంటే వీళ్ళకి ఇస్తే వీళ్ళు చేంజ్ చేసుకోరు వాళ్ళకి పట్టించుకో బాగుంది అరే వీళ్ళది కూడా బాగుంది ఇది మా కిచెన్ నేను పకోడీ చేస్తున్నా ఏం స్పెషల్ మా మన్మడు వచ్చిండు స్పెషల్ పకోడీ చేస్తున్నా పొద్దున్న నుంచి ఏం చేసారు పొద్దున నుంచి రాలేదు ఇప్పుడు వచ్చిరేంటి మీరు ఎక్కడ పోయారు అందరు కట్టేసి తిరిగి ఇప్పుడు వచ్చినాం మా ఇంటికన్నా లేట్ అయింది ఇక్కడ పడ్డారా మామేడి మామ లేడా ఏం మామ లేడా ఏం విన్ని ఉన్నాడు ఉన్నాడా హాయ్ ఎన్నిసార్లు ఈ మామని మామని తీస్తావా నన్ను తీయవాలంటుంది పోతుంది హాయ్ ఎన్నిసార్లు అన్నది చూడు ఈ మామని అమ్మమ్మ మీ అక్క వచ్చింది అద్దం అరే అప్పుడు వచ్చినప్పుడు ఇట్లా లేదు కానీ ఏదో డిఫరెన్స్ కొడుతుంది చేంజ్ చేసిండ్రు చిన్న హోమ్ టూర్ కూడా అయిపోతుంది అనుకో కీర్తన 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 ముక్కోడాలని సో లైట్ లేస్తా ఎయ్ చేద్దాం కట్టుకెళ్ళా ఏం తెలియదు చెప్పు కట్టుకెళ్ళా కట్టుకెళ్ళా హాయ్ మామా థ్యాంక్ యూ మొత్తం లాస్ట్ బాగా అది కూడా బాగా మధ్య మధ్య ఆడొకటి మంచిగా అనిపించింది ఈ కాలకి మేము ఇట్లా వెళ్ళిపోతాం ఏమొద్దు మాకు దగ్గర అయితే ఇట్లా ఏమొద్దు బాయ్ చెప్తున్నా వాళ్ళ తీస్తున్నాడు ఎన్నిసార్లు ఇదే పెడతా మళ్ళా అదే పెడతా బాయ్ రాజమాత శివగామిని చూసుకొని ఇక 3 రోజులు విని రమ్మంటుండు ఎక్కడ పట్టుకొని ప్రోగ్రామ్ ఏం పెట్టుకోకండి ఇక నేను నీ ఇంటి పక్క సంవత్సరంలో ఒకటే రోజు పని ఉంటుంది నాకు ₹1 ప్రతి రోజు లీవు సరేనే బాయ్ 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 ఎన్నిసార్లు ఆకార్ సరే సరే అయ్యో మామ ఇప్పుడైతే మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చినాము ఎందుకంటే వైషుని అయితే మా ఇంటికి తీసుకెళ్దామని వైషుకి ఇప్పుడు హాలిడేస్ ఇంకా కాలేజ్ అయితే స్టార్ట్ కాలేదు కాబట్టి కార్ అయితే పార్క్ చేస్తున్నాం లోపల పార్క్ చేసినాక పైకి వెళ్ళి వైషు అయితే ప్యాక్ చేసుకుంటుంది బ్యాగ్స్ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం మేము
మౌనిక వస్తుందా మంచిగా? ఇప్పుడైతే ఈమె మా బాబాయ్ వాళ్ళ అక్క అన్నమాట. మా బాబాయ్కి రాఖీ కట్టింది. ఇప్పుడైతే మేము వైషన్ తీసుకొని అయితే వెళ్తున్నాము. కిందికి అయితే వెళ్తాం, ఇక వెళ్ళిపోతాం, స్టార్ట్ అవుతాం మా ఇంటికి. ఏమైంది? బాయ్. ఇప్పుడైతే ఇంటికి వచ్చినాం, తినేసి పడుకోవాలి ఇప్పుడు అందరం. ఇక ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతే, ఇక్కడికి ఎండ్ అయిపోయింది ఇప్పుడు వ్లాగ్.